ప్రిన్స్ మహేష్ బాబు వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అదే విధంగా ఎవరిని నొప్పించకుండా తన పని తాను చేసుకుపోయే మనస్తత్వం మహేష్ది. టాలీవుడ్ నెంబర్ 1 స్థానంపై నమ్మకం లేదు అంటూనే ఆ నెంబర్ 1 స్థానాన్ని చేరుకోవడానికి మహేష్ తన సినిమాల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత తన ఆశలన్నీ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీపై పెట్టుకున్నాడు మహేష్. నిన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తమిళనాడులో ప్రముఖ పత్రిక వికటన్కు ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. మహేష్ తాను 25 సంవత్సరాలు చెన్నైలో పెరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను సెయింట్ పీటర్ లయోలా కాలేజీలో చదివిన విషయాన్ని బయటపెడుతూ తనకు సూర్య, కార్తీ, యువన్ శంకర్ రాజా స్కూల్ మేట్స్ అన్న విషయాన్ని తెలియజేశాడు. అయితే తను బయట ఎప్పుడూ సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అని చెప్పుకోలేదని, అలా చెప్పుకోవడం తన తండ్రికి ఇష్టం లేదు అన్న విషయాన్ని బయటపెట్టాడు మహేష్. తాను స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే 12 సినిమాల వరకు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ తన వేసవి సెలవులంతా సినిమా షూటింగ్లోనే గడిచిపోయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు మహేష్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తాను మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని చాలాసార్లు అనుకుంటే చివరకు మురుగదాస్ దర్శకత్వంలో తన మూవీ ప్రాజెక్ట్ అనుకోకుండా ఫిక్స్ అయిన నేపథ్యాన్ని బయటపెట్టాడు. తాను మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ మూవీ గజనీ, కత్తి, తుపాకీ రేంజ్లో ఉంటుంది అన్న విషయాన్ని చెప్తూ తన లేటెస్ట్ సినిమాపై అంచనాలు బాగా పెంచేశాడు. ఇదే సందర్భంగా ఆ పత్రిక ప్రతినిధి రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాజకీయాలు అర్థం కావని, కేవలం తనకు తెలిసింది సినిమా మాత్రమే అని అంటూ భవిష్యత్తులో తానెప్పుడు రాజకీయాల జోలికి రాను అన్న సంకేతాలు ఇచ్చాడు మహేష్.